శంకరాచార్యుల శిష్యుడైన తోటకాచార్యులు ఒకసారి స్వాధ్యాయానికి రావడం ఆలస్యమయ్యింది. ఇతర శిష్యులు ఆయనను జడబుద్ధి కలవాడని హేళన చేయసాగారు. అది గమనించిన శంకరాచార్యుల వారు తోటకాచార్యులకు ఆశీర్వాదం ఇవ్వగా ఆయన అత్యంత కఠినమైన తోటక ఛందస్సులో గురుస్తుతి చేశారు. శిష్యులు ఆశ్చర్యచకితులయ్యారు. ఆ తోటకాచార్యులే గురువు ఆజ్ఞతో శృతిసార సముద్ధరణము లేదా తోటకము అనే గ్రంథాన్ని రచించారు. సాధారణంగా మొక్కకు నీరు పోసి అది ఎదగడానికి అవసరమైనన్ని సమకూరుస్తా, కానీ ఎదిగి ఆకులు తొడగడం, పూలు పండ్లు ఇవ్వడం మొక్క స్వయంగా చేయాల్సిందే. అలాగే గురువు శిష్యుడికి అన్ని విధాలా చేయూతనిస్తాడు. శిష్యుడు కూడా ఏకాగ్ర చిత్తంతో స్వీయ ఉన్నతికి శ్రమించాలి. పరమశివుడు పార్వతీదేవికి గురుగీత బోధించి ఆది గురువుగా నిలిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం చేసి జగద్గురువు అయ్యాడు. అందుకే యుగాలు మారిన సద్గురువు ఎల్లప్పుడూ శిష్యుడికి మార్గదర్శకుడే, దైవ సమానుడే.